బ్రేకింగ్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాల్లో కీలకంగా మారిన టీవీకే అధినేత విజయ్ రాజకీయ జాతకాన్ని విశ్లేషించిన జ్యోతిష్కుడు రాధన్ పండిట్ అలియాస్ వెట్రివేల్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఈ రోజు రాధన్ పండిట్ తెలంగాణ రక్షణ సమితి అధ్యక్షురాలు కవితతో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. వీరిద్దరి భేటీకి కారణం ఏంటి? రాజకీయంగానే సమావేశం జరిగిందా లేక మరేదైనా అంశంపై చర్చించారా అన్న దానిపై ఇప్పుడు తెలంగాణలో రచ్చ మొదలైంది. తమిళనాడు నుంచి తెలంగాణ వరకు రాధన్ పండిట్ వ్యవహారం పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. కవితతో ఆయన భేటీ వెనుక అసలు మతబులేంటన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. తెలంగాణ రక్షణ సేన పేరుతో కొత్త రాజకీయ పార్టీ పెట్టిన కల్వకుంట్ల కవిత వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. తమిళనాడులో పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే అధికారంలోకి వచ్చిన హీరో విజయ్ అనుసరించిన వ్యూహాలు అమలు చేయాలని గట్టిగా డిసైడ్ అయ్యారు. కేవలం వ్యూహాత్మకర్తగానే కాకుండా విజయ్ కు వ్యక్తిగత జ్యోతిష్కుడు కూడా అయిన రీకీ రాధన్ సహకారం తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఆగస్టు 19న హైదరాబాద్ లో కవిత రీకీ రాధన్ సమావేశం అనంతరం వచ్చే ఎన్నికల్లో కవిత పార్టీకి రీకీ రాధన్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించనున్నట్లుగా వెల్లడైంది. ఇంతకీ ఎవరి రికీ రాధన్? ఆయన పూర్వోత్తరాలు ఏమిటి? విజయ్ గెలుపులో ఆయన పాత్ర ఎందుకుంది? రాజకీయాలతో ఆస్ట్రాలజిస్ట్ రికీ రాధన్ కు అసలు సంబంధం ఏమిటి? కవిత ఏరి కోరి రికీ రాధన్ ను ఎంచుకోవటానికి కారణం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ సక్సెస్ ఫార్ములాను తెలంగాణలో అనుసరించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగానే తమిళనాడు రాజకీయాన్ని మలుపు తిప్పడంలో ప్రముఖ పాత్ర పోషించిన రికీ రాధన్ అలియాస్ పండిట్ వెట్రివేల్ తో సమావేశమయ్యారు. రికీ రాధన్ అసలు పేరు పండిట్ వెట్రివేల్. తర్వాత రికీ రాధన్ పండిట్ వెట్రివేల్ గా పేరు మార్చుకున్నారు. ఈయన తమిళనాడుకు చెందిన ప్రముఖ సంఖ్యా శాస్త్రవేత్త జ్యోతిష్యుడు. 1989 నుంచి తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు వ్యక్తిగత జ్యోతిష్యుడిగా ఆధ్యాత్మిక మార్గదర్శిగా వ్యవహరించారు. జయలలిత 1991 ఎన్నికల్లో విజయం సాధించడం, ఏఐఏడీఎంకే కీలక నిర్ణయాలు వెనుక ఆయన జ్యోతిష్య సలహాలు ఉన్నాయనే ప్రచారం ఉంది. ఆ తర్వాత ఢిల్లీ వేదికగా దేశవ్యాప్తంగా పలువురు అగ్ర రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలకు సలహాదారుగా సేవలు అందించారు. అయితే తమిళ వెట్రి కళగం అధినేత విజయ్ రాజకీయాల్లోకి రాకముందే ఆయన జాతకాన్ని విశ్లేషించి భారీ రాజయోగం ఉందని, ఎన్నికల్లో గెలుపు సునామీ సృష్టిస్తారని మీడియా ద్వారా బలంగా ప్రచారం చేశారు. కేవలం జ్యోతిష్యుడిగానే కాకుండా టీవీకే పార్టీ ఎన్నికల ప్రచార వ్యూహాలు, నాయకుల సమన్వయం, ముఖ్యమైన నిర్ణయాల కార్యక్రమాన్ని ఖరారు చేయడంలో కీలక వ్యూహకర్తగా పనిచేశారు. 2026 తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో విజయ్ గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత రికీ రాధన్ సేవలను గుర్తించి ఆయనను ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారిగా నియమించారు. అయితే ఒక జ్యోతిష్యుడికి సీఎం ఆఫీస్ లో అధికారి పదవి కేటాయించడంపై తమిళనాడులో ప్రతిపక్షాల నుంచి, పౌర సమాజం నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలగకూడదనే ఉద్దేశంతో ఆయన ఆ పదవికి రాజీనామా చేసి బాహ్య వ్యూహకర్తగా కొనసాగేందుకు మొగ్గు చూపారు. వృత్తిరీత్యా రికీ రాధన్ సెలబ్రిటీ ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్, స్పిరిచువల్ మెంటార్. 4 దశాబ్దాలుగా పొలిటికల్ ఆస్ట్రాలజిస్ట్, డేటా అనాలిసిస్, నాయకుల ఇమేజ్ బిల్డింగ్ ను మెలరించి రాజకీయ వ్యూహాలు అందిస్తున్నారు. రాజకీయ నాయకుల జాతక అనుభూతులకు అనుగుణంగా ఎన్నికల షెడ్యూల్స్, కంపెయిన్ ప్లానింగ్ చేయటం ఆయన ప్రత్యేకత. జయలలిత, విజయ్ తో పాటు ఎంతో మంది రాజకీయ నాయకులకు ఉజ్వల భవిష్యత్తు అందించిన వాడిగా పేరుగాంచిన రికీ రాధన్ ఇప్పుడు కల్వకుంట్ల కవితతో చేతులు కలిపారు. తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత ఎన్నికల వ్యూహకర్త రికీ రాధన్ తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకోవడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించిన 2 ఏళ్లలోనే నటుడు విజయ్ ను అధికారంలోకి తీసుకురావడంలో రికీ రాధన్ అనుసరించిన వ్యూహాలు, పొలిటికల్ మేనేజ్మెంట్ విజయవంతం కావటం కవితను బాగా ఆకట్టుకుంది. అదీగాక గతంలో దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు, ప్రస్తుతం హీరో విజయ్ కు దేశవ్యాప్తంగా ఎంతో మంది అగ్రనేతలకు ఆధ్యాత్మిక జ్యోతిష్య మార్గదర్శిగా సేవలు అందించిన సుదీర్ఘ అనుభవం ఆయనకు ఉండటంతో కవితను ఆకర్షించింది. కవిత కూడా తన తండ్రి కేసీఆర్ లాగానే జ్యోతిష్యాన్ని, జాతకాలను బాగా నమ్ముతారు.
రాజకీయ నిర్ణయాలలో ముహూర్తాలు, గ్రహ బలాలు, సంఖ్యాశాస్త్రం, అనుకూలతకు ప్రాధాన్యత ఇచ్చే కవిత రికీ రాధన్ ఇటు వ్యూహకర్తగాను అటు వ్యక్తిగత జ్యోతిష్యుడుగాను రెండు పాత్రలకు సరిపోతారని భావించారు. కొత్తగా స్థాపించిన పార్టీకి క్షేత్రస్థాయిలో బలాన్ని పుంజుకునేలా ప్రచార శైలిని రూపొందించడం, ప్రజల్లో వ్యక్తిగత ఇమేజ్ ను పెంచడంలో ఆయనకున్న ప్రత్యేక నైపుణ్యం తనకు ఉపయోగపడుతుందని కవిత అనుకుంటున్నారు. కేవలం జ్యోతిష్యానికే పరిమితం కాకుండా డేటా అనాలిసిస్, కంపెయినింగ్ ప్లానింగ్, లీడర్షిప్ మేనేజ్మెంట్ మేవలించి ఫలితాలు రాబట్టే శైలి ఆయన సొంతం. కొత్తగా పార్టీ పెట్టిన తనకు ఇవన్నీ అవసరం. అందుకే ఏరికోరి రికీ రాధన్ ను తెచ్చి పెట్టుకున్నారని అర్థమవుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్. తెలంగాణ రక్షణ సమితి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను రాధన్ పండిట్ కలిసిన నేపథ్యంలో ఇప్పుడు ఆసక్తికరంగా చర్చ నడుస్తుంది తెలంగాణలో. ఎందుకంటే ఇప్పటికే అంటే జ్యోతిష్యుడిగా కావచ్చు, ప్రముఖ పండితుడిగా రాధన్ కు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. గతంలో చరిత్ర ఆయనకి ఎంతో ఉంది. ఎంతో మంది ఆయన అంటే పదవుల్లో ఎక్కువగా అంటే వాళ్ళకు సలహాలు, సూచనలు ఇచ్చినటువంటి పరిస్థితి జ్యోతిష్యంగా కావచ్చు. అయితే తాజాగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక టీవీకే పార్టీ పెట్టిన తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలో అనతి కాలంలోనే విజయ్కి అత్యంత దగ్గరగా సన్నిహితుడిగా అవడం, జ్యోతిష్యుడిగా మంచి మంచి సలహాలు, సూచనలు ఆయనకి ఇస్తూ కూడా ప్రభుత్వం ఇక్కడ తమిళనాడులో ఏర్పాటయ్యే విధంగా కూడా ఎన్నో రకాల సలహాలు, సూచనలు ఫలించాయనేది విజయ్ ఇప్పటి వరకు కూడా నమ్ముతున్నారు. ఆ పార్టీ నేతలు కూడా చెప్తూ ఉంటారు. అందువల్లనే తెలంగాణ రక్షణ సమితి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను కూడా ఇవాళ కలిసిన తర్వాత చాలా అంశాలు ఆయన డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకంటే కవిత వాళ్ళ నాన్నగారు కేసీఆర్ గారు కూడా ఎక్కువగా అంటే ఇట్లా పూజలు కానీ, ఇట్లా వ్రతాలు, జ్యోతిష్యం, ఇట్లా పండితులు ఇలా అందరినీ సలహాలు తీసుకుంటూ ఉంటారు. ఏదో ఒక కార్యక్రమాల గతంలో ఆయన ఉద్యమాల సమయం నుంచి కూడా చేసేవాళ్ళు. అలాంటిది కవిత కూడా పార్టీ పెట్టిన తర్వాత భవిష్యత్తులో ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణలో అధికారంలోకి రావాలా అంటే అందరి సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్తున్నారు. అందువల్లనే జ్యోతిష పరంగా కావచ్చు, ఇట్లా పండితుల్ని సీనియర్ గా ఉన్నటువంటి రాధన్ పండిట్ ని కూడా దగ్గర పెట్టుకుని ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ ఏ సమయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేయాలనే దానిపైన ఎక్కువగా డిస్కస్ చేస్తున్నారు. సో ఇది ఒక రాజకీయ అంటే వ్యూహం కావచ్చు. మరోవైపు రాధన్ లాంటి సీనియర్ జ్యోతిష్యుడు దగ్గరగానే ఉంటే గన అన్ని మంచిగా జరుగుతాయనే ఆలోచనతోనే తెలంగాణ రక్షణ సమితి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ రకంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ గోపినాథ్.